మొన్న నాకు ఫోన్ వచ్చిందిరా. నేను క్లియర్గా చెప్పాను రా, మేజర్స్ అండి మైనర్స్ కాదు అని. వినరే, పెళ్లి చేయండి పెళ్లి చేయండి ఒక్కటే గోల. బా ఏమైందిరా? రిస్క్ లో పడ్డాం రా. ఏంటా రిస్క్? అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. ఎంత ధైర్యం రా నీకు, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు? అయ్యా క్షమించండి అయ్యా, చచ్చినా నీ కడుపుని పుట్టానయ్యా. అంటే నేను అంత దైర్యుడిని అనుకున్నావా? కాదండి అయ్యా, మీరు చాలా పెద్ద దరిద్రుడండి. కావాలంటే నేనే నీకు ఇస్తాను ముష్టి, పట్టు. నువ్వు వద్దు, నీ ముష్టి వద్దు. రై ఏంట్రా రిస్క్ అంటున్నావు ఇందాక? రిస్కా మహా రిస్కా? వీళ్ళ బావగాడు కృష్ణగాడి మనిషి అంట. ఈ అమ్మాయి ఫోటో పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి కనుక మనతో ఉందని తెలిసిందనుకో, మన పని కస్కా మిస్కా అవుతుంది. అరే ఓ పని చేస్తే, ఈ అమ్మాయిని ఎక్కడైనా తీసుకెళ్లి దాచేస్తే? అయితే అరకు వెళ్దాం. ఎందుకురా? వీళ్ళ బావకు దొరకకుండా అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి ఆలోచించవచ్చు. ఈ ఐడియా బాగుందిరా కదా? కరెక్ట్, బాగుంది, చాలా బాగుంది. డన్. బాయ్ రా. ఆగు, అచ్చొచ్చిన ఆంబోతులాగా ఊరు మీద తిరగటం, దేశ సేవ చేసే వాళ్ళగా పొద్దున్నే బయలుదేరటం. ఎరా లైఫ్లో సెటిల్ అవ్వాలని లేదా? ఏంట్రా మాట్లాడో? నువ్వేమన్నా టంగుటూరు ప్రకాశం పంతులు అనుకుంటున్నావా? సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుంటున్నావా? సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? ఏంటో నీ ఉద్దేశం? అమ్మా నాన్న అంటే కొంచెం కూడా మర్యాద లేదు. నిన్ను ఇలా వదిలేస్తే నెత్తికెక్కి డిస్కో ఆడతావు. ఈ రోజుల్లో డిస్కోలు లేవే. డిస్కో కాకపోతే ఉస్కో. మీరు నాకు అడ్డు రాకండి. ఈ రోజు వీడు నా చేతిలో అయిపోయాడు. నడు. వదలవే. వదులు. నిజంగా కొడుతుందా ఏమన్నానా? అంతా ఒట్టిదే. ఎప్పుడు తిన్నావో ఏమో. తిన్నానా? అబ్బా రాత్రే తిన్నానే, వద్దే బాబు. తింటే తిన్నావులే. తిన్నానా? నిన్ను. అమ్మా ఏంటి ఇంత గట్టిగా కొడుతున్నావు? నాన్నగారు కూడా ఎప్పుడు ఇలా కొట్టలేదే. కొట్టాలా చంపేయాలా? చావు కొట్టి చింతకాయ పచ్చడి పెట్టేస్తా. తిన్నానా? అమ్మా నాన్నే మంచోడే, ఆయన ఎప్పుడూ ఇలా కొట్టలేదు. ఏం నిజంగానే కొడుతుందా ఏంటి? అమ్మా నీకంటే నాన్నే బెటర్. యూత్లా ఆలోచిస్తారు. నువ్వు ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తున్నావు. అబ్బా అమ్మా కొట్టకే. నోర్మై నీ వెధ వేషాలు నువ్వు. అబ్బా అమ్మా కొట్టకే బాబు. ఏం నిజంగానే కొడుతుందా ఏంటి? నేనే ఎప్పుడు కొట్టలేదు నా కొడుకుని. నీవి పగలు కొడతాను. అబ్బో ఈరోజు బాగానే కోపం వచ్చినట్టుంది. ఇవాళ నా చేతిలో అయిపోయాయి. అబ్బో కొడుతున్నట్టుంది. తోలు తీసేస్తాను. ఏమనుకున్నావు? మీ నాన్న మాటలు ఏం పట్టించు. బాగా యాక్ట్ చేస్తున్నారే తల్లి కొడుకులు. నెయ్యి వేసి పెట్టకపోయావా కొంచెం? ఆల్రెడీ నెయ్యేసే పెడుతున్నా. అసలే బలాదూరు తిరిగి వస్తాడు. అమ్మా రేపు అరకు వెళ్ళాలి. వెళ్ళాలా? వెళ్ళు నాన్న. ఏమండి వాడి ఖర్చులకు డబ్బులు ఇవ్వండి. నీకు బ్యాంక్ లాగా కనిపిస్తున్నాను, వాడికేమో ఏటీఎం లాగా కనిపిస్తున్నాను. ఏం చేస్తాం? ఇవ్వక చేస్తానా? ఇవ్వకపోతే నీతో చేస్తాను. ఆ షర్ట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకొని పొమ్మను. కాస్త జాగ్రత్తగా ఉండమను. విన్నావుగా నాన్నగారి జేబులో డబ్బులున్నాయంట. తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరా. ఇది తినేసే నాన్న, తినేసే. జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. టైంకి తిను. ఓకే ఓకే. ఇలా ఎంతసేపు చూస్తావా ఆకాశాన్ని? ఏమైనా మాట్లాడు. ఆ చందమామని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు. అవునా? ఎందుకు? ఏం చేస్తున్నావు? ఆ చందమామని అందుకుందామని. అంతొద్దులే, ఇంకా ఏదైనా చెప్పు. ఏం చెప్పను? పున్నమి వెన్నెల్లాంటి నీ నవ్వులు, అప్పుడప్పుడు చందమామని కప్పే మేఘాల్లాంటి నీ కురులు, పువ్వులపై మంచు బింబం లాంటి నీ కళ్ళు, లేత తమలపాకు లాంటి నీ పెదాలు. అయిపోయిందా? అయితే ఇప్పుడు కవిత్వం చెప్తున్నావంటే నన్ను లవ్ చేస్తున్నావా? ప్రేమను ప్రేమించే మనిషిని ప్రేమించకుండా ఎవరుంటారు చెప్పు? ఓ అయితే ఇప్పుడేంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆపే. ఇది మాత్రం వద్దు. పోనీ సాంగ్ వేసుకుందామా? ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.